గాంధీ భవన్లో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపట్టారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందని, రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆర్ఎస్ఎస్ విధానాలను బీజేపీ అమలు చేయాలని ప్రయత్నిస్తుందని, తాత్కాలిక ప్రయోజనాల కోసం బీజేపీ నేతలు మాయమాటలు విని మాదిగలు మోసపోవద్దని దళిత నేతలు అన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ రాజ్యాంగ పరిరక్షణ దీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గాంధీ భవన్లో పెద్ద ఎత్తున బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు అలాగే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందంటూ పెద్ద ఎత్తున గాంధీ భవన్ వేదికగా రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడతా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ గారు. ఎందుకు ఈ దీక్ష చేపట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? 80 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత జాతి బిడ్డలే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న పార్టీలకు ఒత్తాసు పలుకుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ జాతికి, మా జాతికి మేలు చేస్తుంది, మేలు చేసింది. కాబట్టి దాన్ని వ్యతిరేకించొద్దని చెప్పేసి మా అన్నదమ్ములు ఎవడైతే స్వప్రయోజనాల కొరకు చేస్తున్న దీక్ష కరెక్ట్ కాదు అని చెప్పేసి హెచ్చరించడానికి మేము కూడా దీక్ష చేస్తాం. అంటే ఆ మందకృష్ణ మాదిగా చేస్తున్నటువంటి దీక్షకు కౌంటర్గానే ఈ దీక్షను చూడాలా, లేకపోతే బీజేపీ రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ ఉంది, మూడోసారి అధికారంలోకి వస్తే అనేటటువంటి డిమాండ్ ఉందా? అది నెంబర్ 1. బీజేపీ వస్తే వాళ్ళు చాలా స్పష్టంగా 400 సీట్లు అడుగుతున్నారు. 400 సీట్లు అడగడానికి కారణం ఏంటంటే 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చిపారేయచ్చు, 2/3 మెజార్టీ వస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా చేంజ్ చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు బీజేపీకి ఎవరు కూడా, దళితులు కానీ వెనుకబడిన జాతులు కానీ ఎవరైతే రాజ్యాంగంతో ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉండేనో దానికి వ్యతిరేకంగా మేమందరం కూడా భారతీయ జనతా పార్టీకి దీంట్లో ఈ ఎన్నికల్లో వ్యతిరేకించి వాళ్ళని డౌన్ చేయాలన్న ఉద్దేశంతో మేమంతా దీక్ష చేస్తున్నాం. అందులో మా జాతి బిడ్డలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరోవైపు ముఖ్యంగా మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు. ఇప్పటికే అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ రిజర్వ్ స్థానాలకు సైతం కూడా మాలలకే పెద్దపీట వేసింది అంటూ కూడా మందకృష్ణ మాదిగా ఆరోపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందంటూ కూడా మందకృష్ణ మాదిగా ఇవాళ నిరసన చేస్తూ ఉన్నారు. వారికి ఏం చెప్తారు? మందకృష్ణ మాదిగా దళితులందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు, మాదిగలు ముఖ్యంగా తప్పుదో పట్టిస్తున్నాడు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్న బీజేపీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ రద్దు చేస్తున్న బీజేపీకి మందకృష్ణ ఎట్లా మద్దతు ఇస్తాడు? అది మేము అడుగుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్నే రద్దు చేయాలని చూస్తున్నటువంటి బీజేపీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ని ఎత్తివేయాలని చూస్తున్న బీజేపీకి ఎట్లా మద్దతు ఇస్తాడు అని మేము అడుగుతున్నాం. అందుకోసమే మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు దళితులు, బీసీలు, ఎస్టీలు అందరూ కూడా మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మరో ఉద్యమం ఇక్కడ మొదలవుతుంది. ఇయర్లో మందకృష్ణ గారు బీజేపీ, ఆయన మందకృష్ణ మాది కాదు, ఆయన బీజేపీ క్యాండిడేట్. ఒకవైపు మందకృష్ణ మాదిగా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసింది, ఒక్క స్థానం కూడా కేటాయించలేదు అనేటటువంటి ఆరోపణలు పదే చేస్తూ ఉన్నారు. ఇవాళ నిరసనకు కూడా దిగారు. దానికి ఏమైనా చెప్తారా? ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు చేస్తున్న ఆరోపణలో పసదు లేదు. నేను ఎందుకు అంటున్నంటే, మాకు ఈ యొక్క తెలంగాణలో 3 రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఒకటి నెంబర్ 1 నాగర్ కర్నూలులో 80% మాదిగలు ఉన్నారు, 20% మాలలు ఉన్నారు. 1996 ఉంటే మాదిగ దండోర ఉద్యమం పుట్టిన కానుంచి నేటి దాకా 5 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 5 సార్లు మాదిగలే ఎంపీలు, 5 ప్రజెంట్ కూడా మాదిగనే ఎంపీ. అయితే 80% ఉన్న వాళ్ళకి 5 సార్లు అవకాశం వచ్చింది, 20% ఉన్న వాళ్ళకి ఒకసారి అవకాశం వస్తే తప్పేముంది? నెక్స్ట్ తీసుకుంటాం కదా మాదిగోళ్ళం. అదే రకంగా నెక్స్ట్ పెద్దపల్లిలో పోయినసారి మన ఏ చంద్రశేఖర్ గారు ఇక్కడ దీక్షలో కూర్చున్న చంద్రశేఖర్ అంటే పోయినసారి ఎంపీగా పోటీ చేసిండు, ఈసారి కాకా మనవడు పోటీ చేసిండు. అంటే పోయినసారి మాదిగా, ఇప్పుడు మాల. ఇక మనము వరంగల్ గురించి వద్దాం. వరంగల్ పార్లమెంటు రిజర్వేషన్ ఏర్పడ్డ కానుంచి మొత్తం మాదిగలే.
ఓవరాల్గా గాంధీ భవన్ వేదికగా పెద్ద ఎత్తున రాజ్యాంగ పరిరక్షణ దీక్ష దళితుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, అలాగే గజ్జల కాంతం, సతీష్ మాదిగలతో పాటు ఇతర కీలక నేతలు కూడా పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతాలను అమలు చేయాలి, రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంది, రిజర్వేషన్లు తొలగించేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ దీక్ష చేపడతా ఉన్నామంటూ కూడా సతీష్ మాదిగ గారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ గిడ్డయ్యతో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.